ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ అక్కడ ఉన్నట్లుగా చూపించిన భూకంపాలు. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనములు. ఏలియాకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ గొప్ప భూకంపాన్ని కలగడం మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 54 వచనాల వరకు రక్షకుడైన యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు కలిగిన భూకంపం దేవుని మహిమ అక్కడ ఉన్నట్లుగా సాదృశ్యమై ఉంది. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనము, ప్రభువు తిరిగి లేచినప్పుడు అక్కడ భూకంపం కలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనము, యేసుక్రీస్తు శిష్యులు ప్రార్థించినప్పుడు అక్కడ గొప్ప భూకంపం కలిగినట్లుగా మనం చూడగలం. అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము, పౌలు శీలులు చెరసాలలో వేయబడినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా కలిగిన భూకంపాలు దేవుని మహిమ ప్రభావము అక్కడ ఉన్నట్లుగా మనకు సూచనలుగా కనబడుతూ ఉన్నాయి.